హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో అనంత సాయి కృష్ణ గారు, బిఫోర్ నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అంటే నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండాలని మీరు ఎప్పుడు చెప్తుంటారు, అవును. కానీ ఇప్పుడు చూడండి, ఫోన్ చూడండి ఎవరికి నిద్ర పట్టదు. గంటలు గంటలు రీల్స్ చూస్తూనే నిద్ర వచ్చిన తర్వాత పడుకుంటున్నాం. ఒకప్పుడు ఏంటంటే ఒక సినిమా చూస్తే నిద్ర వస్తుంది అనే ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు, కొంతమంది సీరియల్స్ చూస్తారు, కొంతమంది వెబ్ సిరీస్ చూస్తారు. ఇప్పుడు ఇది నడుస్తోంది. అంటే పడుకునే ముందు ఏదో ఒక యాక్టివిటీ విత్ ఫోన్ తో ఉంటుంది. కానీ మీరేంటంటే ప్రతిసారి కూడా మన సోల్ ని ఫ్రీ చేయాలి, పడుకునే ముందు ఎక్కువ ఆలోచనలు ఉండకూడదు, గంటకి ఇన్ని వేల ఆలోచనలు మనం చేస్తూ ఉంటామని స్పిరిచువల్ గా మీరు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు బిలీవ్ చేయాలి? పడుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆరోగ్యంగా ఉండడానికి? ఇప్పుడు మీకు విషయం చెప్తానండి. ఫస్ట్ మనము ఒక 15 years 20 years బ్యాక్ చూసుకుంటే పేషెంట్ల దగ్గరికి డాక్టర్ వెళ్ళి వాళ్ళు వెతుక్కుంటే, అవును, మీరు ఇప్పుడు చూస్తే ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కొంత వందల మంది వెయిట్ చేస్తున్నారు, పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు. అంటే రాను పేషెంట్ల సంఖ్య పెరిగిపోతుంది, డాక్టర్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే మన లైఫ్ ను మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. అది తెలిసి తెలియక ఈ మొబైల్స్ వచ్చినప్పుడు నుండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆండ్రాయిడ్ మొబైల్ అనేది జస్ట్ ఒక 2008-10 నుంచి వచ్చాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టైం నుండి అనారోగ్య సమస్యలు పెరిగాయి. చాలా మందికి తెలియదు. లాస్ట్ టైం నేను ఒకటి సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. చిన్న అబ్బాయి జస్ట్ ఒక 5 years ఉంటాయి, మొబైల్ కి ఫుల్ అడిక్ట్ అయిపోయాడు. తర్వాత ఏం చేశాడంటే ఆ మొబైల్ చూస్తూ ఆ పిల్లోడి దగ్గర మొబైల్ లేకపోయినా కూడా మొబైల్ చూస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అడిక్షన్ అయిపోయింది, అది బాగా అడిక్ట్ అయిపోయాడు. హాస్పిటల్ ఐసీయూలో పెట్టినా కూడా అబ్బాయి ఇప్పటి వరకు క్యూర్ అవ్వలేదు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అబ్బాయి మొబైల్ చూస్తూ ఉన్నాడు, వాళ్ళ మదర్ మొబైల్ లాక్కుంటే వాళ్ళ మదర్ తల పగలు కొట్టాడు అబ్బాయి. సోషల్ మీడియా ఉందంటే ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మన పైన మనకు కంట్రోల్ లేకపోవడం. మన పైన మనం ఎప్పుడైతే కంట్రోల్ లేకపోతామో మన లైఫ్ మన చేతిలో ఉండదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు మొబైల్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తుంటారో వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు దీంట్లో ఒక సీక్రెట్ చెప్తే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 3 years బ్యాక్ నా దగ్గర ఒక కేసు వచ్చింది. ఎలాగుంటుందంటే ఇది ఎక్కువ లేడీస్ కి ప్రాబ్లం వస్తుంది. లేడీస్ అండి. ఎందుకంటే లేడీస్ చూడండి, మీరు ఎవరన్నా హౌస్ వైఫ్స్ వీళ్ళు చూస్తే 7:30-8 లోపు వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా కంప్లీట్ చేసుకుని టీవీ ముందు కూర్చుంటారు. సీరియల్స్ ఫుల్ అడిక్ట్ అయిపోయారు చాలా మంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ సీరియల్ ని తీసుకోండి, 2 భార్యలు, 2 లవర్లు, 2 భర్తలు ఉంటారు. మీరు ఏ సీరియల్ తీసుకోండి. నా దగ్గరకు వచ్చిన కేసు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏం జరిగిందంటే, సీరియల్ చూస్తూ ఇంట్లో ముగ్గురే ఉంటారు, అత్త, కోడలు, కొడుకు. ఆమె ఏం చేసిందంటే, అబ్బాయి వాళ్ళ మదర్ సీరియల్ చూస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, మీరు మొబైల్ చూస్తే చూడండి, దాంట్లో పాజిటివ్ ఉండదు, అంత నెగిటివ్ ఉంటుంది. మీరు ఏ సీరియల్ చూసుకున్నా కూడా నెగిటివ్ ఉంటుంది. ఆమె చూస్తున్న సీరియల్ ఎలాగుందంటే, ప్రతిరోజు కోడలు అత్తను టార్చర్ పెడుతుంది మానసికంగా. ఆమె అడిగింది ఇవ్వకపోవడము ఇవన్నీ చేస్తుంది. బట్ ఆమె కొడుకు మ్యారేజ్ అయ్యి జస్ట్ ఒక 1 year అయింది అంతే. సీరియల్ చూస్తూ ఏమైపోయిందంటే, మీరు చంద్రముఖి మూవీ చూశారు కదా, దాంట్లో జ్యోతిక ఉంటుంది. ఆ జ్యోతిక ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆమెకు తెలియకుండానే చంద్రముఖి లాగా బిహేవ్ చేస్తుంటుంది. సేమ్ అది ఫేక్ కాదు, అది రియల్ అండి. ఇప్పుడు మీకు చెప్పాను, ఈమె సీరియల్ చూస్తూ కొన్ని రోజుల తర్వాత ఎలా మారిపోయిందంటే, నా కోడలు నన్ను ఇలాగే ఇబ్బంది పెడుతుందేమో, నా కోడలు నన్ను ఇలాగే పాయిజన్ ఇచ్చి చంపుతుందేమో, నా కొడుకు నన్ను దూరం చేస్తుందేమో అని రోజు ఆమె మైండ్ లో ఇవే తిరుగుతూ ఉన్నాయన్నమాట. మనం మాట్లాడుకున్నాం, యద్భావం తద్భావం. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో అది నీ దగ్గరకు వచ్చి తీరుతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అలా జరిగిన తర్వాత ఏమైందంటే, కొన్ని రోజులకు కోడలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. 1 month తర్వాత తిరిగి వచ్చింది. అంతవరకు బాగున్న కోడలు నిజంగా ఈమె ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో అలాగే కోడలు వచ్చిన తర్వాత ఈమెను పట్టించుకోకపోవడము, టయానికి టీ కాఫీ ఇవ్వకపోవడము, ఫుడ్ పెట్టకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్యన కొడుకు నలిగిపోతున్నాడు. నాకు తెలిసిన అబ్బాయికి పరిచయం ఉంటుంది. ఆ అబ్బాయికి మంత్లీ వచ్చేసి ప్రయాణం 30 lakhs ఉంది. అబ్బాయికి ఎలాగుందంటే డైవర్స్ దాకా వెళ్ళిపోయింది కేసు. అది 100%, ఇప్పుడు 80% అలాగే జరుగుతుంది. వచ్చాడు ఇలా చేస్తుందంటే చెప్పాను, ఫస్ట్ మీ ఇంట్లో టీవీ బంద్ చేయని చెప్పాను. టీవీ బంద్ చేసింది. తర్వాత ఆమెకు కొంచెం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చెప్పాము. పొరపాటున కూడా సీరియల్ బంద్ చేయండి. మనం ఇంటి ముందు చూస్తే సాయంకాలం సమయంలో పిల్లలకు భగవద్గీత కానీ రామాయణం కానీ పల్లెటూరులో ఒక టెంపుల్లో చదివేవాళ్ళు. టెంపుల్లో చదివితే ఆ అక్కడ ఉండే ఏరియాలో ఉండే వాళ్ళంతా వెళ్ళి వినేవాళ్ళు. పురాణాలు అంటారు చూడండి, ఇవన్నీ. కాబట్టి అప్పుడు అంత వాళ్ళు పాజిటివ్ మైండ్ గా ఉండేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు లేవన్నమాట. ఇవన్నీ లేకున్నప్పుడు ఏమవుతుందంటే, మన లైఫ్లను, మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. మీరు అడిగారు ఇప్పుడు పడుకునే ముందు సోల్ని ఎలా
ఇది చేసుకోవాలని. మనం చూడండి ఎప్పుడైతే కూడా మనం నైట్ ఏదైతే ఆలోచన చేసుకుని పడుకుంటామో మిడ్ నైట్ దానికి సంబంధించిన కళలు వస్తాయి. అవును, ఇది నైట్ ఏదైతే spiritual గా ఆలోచిస్తాం. ఇది స్పిరిచువల్ గా 100% రియాలిటీలో జరిగినాయి. అవును. ఎందుకంటే మనము చెప్పేది మీకు, నేను ఒక 20 years నుంచి స్పిరిచువల్ లో ఉన్నాను. అవును. ఏదన్నా మనం ప్రాక్టికల్ గా థింక్ చేస్తాం. ఓకే. ఒకరికి మనం ఏదైనా విషయం చెప్తున్నామంటే దాని గురించి మనకు తెలిసి ఉండాలి. మీరు ఎవరైనా కూడా వాళ్ళకు చాలా మంది అంటూ ఉంటారు, నాకు నిన్న నైట్ ఈ కళ పడిందని. అవును. బట్ ఆ వ్యక్తి అంతకు 1 day బిఫోర్, 2 days బిఫోర్, 3 days బిఫోర్ దాని గురించి పర్టికులర్ గా ఆలోచన ఆలోచించి చేసి ఉంటాడు. ఉంటాడు. ఇది 100% రియల్. ఇది చాలా మందికి తెలియదు. మనం పడుకున్నప్పుడు చూడండి, మన సోల్ అనేది మన బాడీలో ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. మీరు హ్యాపీ మూడ్ లో నిద్ర పడుకోండి, నైట్ ఎలాంటి కళ్ళు వస్తుంది తెలుసా? చెట్లు, ఒక నది, ఒక వాటర్, పక్షులు, మన సోల్ ఇలాంటి చోటుకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అదే మనం భయపడుకుంటూ గొడవ పడి నిద్రపోయినాం అనుకోండి, ఎక్కడో ఒక బూత్ బంగ్లాలో ఉన్నట్టు, ఎవరో మనల్ని వెంటాడుతున్నట్టు, మన కళ్ళు ఒక పాములు రావడము, తేళ్లు రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే నైట్ పడుకోబోయే ముందు ఏదైతే ఆలోచన చేసుకుంటూ పడుకుంటాడో అది 1 day తర్వాత కావచ్చు, 2 days తర్వాత కావచ్చు, 1 week తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ అనేది 100% వస్తుంది. ఓకే. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనం చెప్పాము, సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే స్టోర్ అవుతుందో అది 100% వచ్చి తీరుతుంది మన దగ్గరికి. దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. మీకు బలంగా నమ్మాలంటే మనం చూడండి, నైట్ పడుకున్నప్పుడు ఉలిక్కి పడతాం. ఎందుకంటే బాడీ ఎప్పుడైతే బాడీ ఇక్కడే ఉంటుంది, బట్ సోల్ అనేది ఇక్కడ బాడీలో ఉండదు. బాడీకి సోలుకు మధ్యలో సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది ఒకటి. ఆ ఉలిక్కి ఎందుకు పడతారంటే సోల్ మనలో ఉండదు కాబట్టి ఎవరైనా తట్టి లేపినప్పుడు ఆ సోల్ వచ్చి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఉలిక్కి పడుతుంది. చాలా మందికి తెలియదు. కాబట్టి నైట్ కూడా పడుకునే పోయే వాళ్ళు నేరాలు ఘోరాలు ఇంతకు ముందు ఉండేది. కరెక్ట్ 9:30కి ప్రోగ్రామ్ వచ్చేది. అది చాలా మంది దీంట్లో ప్రాక్టికల్ గా వాళ్ళ పైన ఇది కూడా చేశారు, రీసెర్చ్ చేశారు, వాళ్ళకి మైండ్ మెంటాలిటీ ఎలాగుంటుంది అనేది. నైట్ ఎవరైతే ఈ హర్రర్ మూవీస్ చూసుకుంటూ నేరాలు ఘోరాలు చూసుకుంటూ వాళ్ళు ఒక నెల రోజులు ఇలాంటివి చూసారనుకోండి, 100% వాళ్ళ క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో మనిషి అలాగే బిహేవ్ చేస్తారు, బిల్డ్ అయిపోతారు. మీరు దీనికి ఎగ్జాంపుల్ అంటే చంద్రముఖి మూవీనేనండి. ఓకే. మనకు తెలియకుండా నా స్టాన్స్లోకి వెళ్ళిపోతాము, బట్ మనకు తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి రోజుకి ఏమవుతుందంటే వెళ్ళిన దగ్గర ఆఫీస్ లో వర్క్ చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు చూడండి, కొంతమంది అందరితో కలిసిపోతూ ఉంటారు. ఈ నైట్ పడుకోబోయే ముందు ఇలాంటివి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ మార్పులు వస్తాయి. ఎలాగంటే నలుగురిలో కలవకపోవడము, వాళ్ళ మొబైల్ చూస్తూ ఉండడము, దానికి సంబంధించిన హర్రర్ మూవీస్ కానీ నేరాలు ఘోరాలు ఇలాంటివి చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఎవరైతే చూస్తుంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఇలాంటి క్యారెక్టర్లోకి మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి, మనిషి మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతాడు. ఒక వ్యక్తి మెంటల్ గా డిస్టర్బ్ అయితే నీకు ఏ మందు పనిచేయదు. మానసిక రోగానికి మందు లేదంటారు చూడండి. ఇప్పుడు చాలా మంది ఇలాంటి మానసిక వ్యాధికి దగ్గర అయిపోతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఆర్గాన్స్ కూడా పనిచేయడం మానేస్తాయి. కాబట్టి దయచేసి ఒక వ్యక్తి నీకు మొబైల్ ఎంత అవసరం ఉంటుందో అంతవరకే చూడండి. నైట్ 9 తర్వాత మాత్రం మీకు ఎంత వర్క్ ఉన్నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేది ఉత్తమం అండి. ఓకే.